1985 నుండి 2015 వరకు గత 40 సంవత్సరాల్లో బంగారం, సెన్సెక్స్, ఎఫ్డీలు వినియోగదారులకు ఎన్ని లాభాలు తెచ్చిపెట్టాయో అంచనా వేసింది. ఈ సంస్థ పరిశీలనలో ఈ మొత్తం కాలంలో డబ్బు విలువ ఎంత తగ్గింది అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది. ఉదాహరణకు మీరు 1985లో బంగారం లేదా స్టాక్స్ లేదా ఎఫ్డీలో 100 పెట్టుబడి పెడితే మీకు ఎంత లాభం వచ్చేది? ప్రస్తుతం ఆ పెట్టుబడి విలువ ఎంత ఉంటుంది? ఈ మొత్తం కాలంలో డబ్బు విలువ ఎంత తగ్గిందో వైట్ ఓక్ క్యాపిటల్ తన నివేదికలో పేర్కొంది. 1985లో మీరు ఇన్వెస్ట్ చేసిన 100 విలువను చూస్తే బంగారం 6,518, బ్యాంక్ డిపాజిట్ 2,100, సెన్సెక్స్ 13,484, ద్రవ్యోల్బణం 1,0478 రూపాయలు. 1985లో ₹1 విలువ ఇప్పుడు 14 నుంచి 15 రూపాయలు. అంటే ఇప్పుడు ₹100 విలువ 1,478 రూపాయలు. ఇది ద్రవ్యోల్బణ ప్రభావాన్ని సూచిస్తుంది. అంటే ఈ ద్రవ్యోల్బణ రేటు కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగల పెట్టుబడులు దీర్ఘకాలిక పెట్టుబడికి మంచివని అర్థం. ఇక్కడ పేర్కొన్న సమాచారం ప్రకారం బ్యాంకు డిపాజిట్లు ద్రవ్యోల్బణం కంటే స్వల్పంగా మాత్రమే ఎక్కువ రాబడినిచ్చాయి. సెన్సెక్స్ ఎక్కువగా పెరిగినప్పటికీ మధ్యలో కొన్ని సంవత్సరాలు తగ్గింది. దీనితో పోల్చితే బంగారం ధర ఎప్పటికప్పుడు పెరుగుతూనే వచ్చింది. ఈ 40 ఏళ్లలో బంగారం 10 నుంచి 12% CAGR వద్ద పెరిగినట్టు వైట్ ఓక్ క్యాపిటల్ పేర్కొంది.